రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అనేది చాలా హాట్ టాపిక్‌గా మారింది. కేవలం తెలంగాణ రాష్ట్రానికే 42% రిజర్వేషన్ ఇస్తే మరి దేశవ్యాప్తంగా 42% రిజర్వేషన్ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. ఇక బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత హైందవి ఉన్నారు. మేడం చెప్పండి. నిజంగా మరి రాష్ట్రం చాలా రోజుల నుంచి కూడా మాకు 42% రిజర్వేషన్ కావాలి. దీనికి బీజేపీ సపోర్ట్ చేయాలంటున్నారు. మరి లేఖలో కూడా క్లియర్‌గా పొందుపరిచారు. అంటే 42% రిజర్వేషన్ దేనికోసము, అది ఎంతవరకు అమలవుతుందనే విషయాలు కూడా పొందుపరిచారు. మరి కేంద్రం ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇది కేవలం 42% బీసీల రిజర్వేషన్ కాదిక్కడ. ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ యాక్చువల్లీ. చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే బీసీ రిజర్వేషన్‌కి బీజేపీ వ్యతిరేకమని అనుకుంటున్నారు గానీ, బీసీ రిజర్వేషన్‌కి మేము వ్యతిరేకం కాదు. అక్కడ ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్‌లో కూడా మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తున్నటువంటి విషయంలో, ముస్లింలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ విషయంలో 100% భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఈ విషయం పైన. బీసీఈగా వాళ్ళకు 4% రిజర్వేషన్ ఇవాళ మైనారిటీ కాదు, వాళ్ళు మెజారిటీగా ఉన్నటువంటి ముస్లిమ్స్‌కి ఇవాళ ఇవ్వాలి అని అంటే, మిగిలిన మైనారిటీ ప్రజలు ఎక్కడ పోవాలి అనేది కూడా ఆలోచించాలి ఇక్కడ. 42% రిజర్వేషన్స్‌లో 4% ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న ఒక్కటే ఒక పాయింట్ పైన మేము వ్యతిరేకిస్తున్నాము, ఈ యొక్క విషయం పైన. కానీ మొత్తంగా చూస్తే మాత్రం మీరేమో ఇందాక బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీల పాలన ప్రజలు చూశారు. బీజేపీ వైపు అడుగులేస్తున్నారు అంటున్నారు. మరి సంస్థాగత ఎన్నికల్లో మాత్రం బీజేపీ చేసినటువంటి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రజలకు చేసినటువంటి ఒక పథకాలు కాదు, ఏ మేరకు వాళ్ళకి చేరాయని మీరు భావిస్తున్నారు? 100% వచ్చినాయి కాబట్టే ఈసారి కూడా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్. తెలంగాణలో కూడా పలుమార్లు వీళ్ళు అన్నటువంటి మాటలు, అధికార ప్రతిపక్షం ఏదైతే ఉన్నాయో అవి 2 మాట్లాడినటువంటి మాటలకు మా కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారు ప్రతిసారి కూడా వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వడము, తర్వాత ఇవన్నీ కూడా కేంద్రం వచ్చినటువంటి నిధులు అని చెప్పి మొన్ననే మా అమిత్ షా గారు నిజామాబాద్కి వచ్చారు పసుపు బోర్డు విషయంలో. మరి అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే కదా. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎవరు ఇచ్చారు, మరి అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని ఎవరు పునరుద్ధరించారు, మరి అట్లాంటివి చూసుకుంటా పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన విషయంలో కానివ్వండి, లేకపోతే మనకి ఇక్కడ డైలీ పెట్టేటటువంటి మధ్యాహ్న భోజన పథకంలో ప్రతి ఒక్క పథకంలో కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో ఆ పథకాలలో ప్రతి ఒక్క పథకంలో కూడా కేంద్రం వాటా ఖచ్చితంగా ఉంది. ఇవాళ మనము 3 నెలల రేషన్ బియ్యము ఒకటేసారి ఇస్తున్నాం మనం. రేషన్ షాపులలో ఇవాళ మోదీ గారి ఫోటో పెట్టకుండా కేవలం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే మేము ఇస్తున్నామని చెప్పేసి అని క్లెయిమ్ చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే పనిచేసింది. అక్కడ అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీలకు కూడా 100% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చినాయి, సీదా వాళ్ళ అకౌంట్లో వచ్చి పడినాయి. కేంద్రం ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంబంధం లేకుండా కేంద్రమే డైరెక్ట్ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా అభివృద్ధి చేసినటువంటి విషయం. 2 పార్టీలు అంటే అటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, 2 పార్టీలను కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు 10 ఏళ్లుగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నది కూడా కేసీఆరే, ఇప్పుడు 18 నెలలుగా కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నది కూడా రేవంత్ రెడ్డి అని అంటున్నారు. మరి బీజేపీ ఒకవేళ ఏ ఎన్నికలు వచ్చినా మేము ఘన విజయం సాధిస్తామంటున్నారు. ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతోంది? మొన్ననే చూసారు, 2 ఎమ్మెల్సీలు మేమే గెలిచినాము. బీఆర్ఎస్ పార్టీ దరిదాపుల్లో కూడా మాకు పోటీకి రాలేదు అసలుకి. కాంగ్రెస్ కాస్త అధికార పార్టీ అయ్యిండి కూడా వాళ్ళు గెలవకపోవడం అనేది సిగ్గుచేటు విషయం అసలు చెప్పాలి అని అంటే. కేవలం ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క గ్రౌండ్లో ఉన్నటువంటి మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% కూడా కేంద్ర పథకాలన్నింటినీ కూడా ప్రజల దగ్గర తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము కూడా ప్రతినిత్యం ప్రజల దగ్గరికి వెళ్తూనే ఉన్నాం. రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మావి. ఇప్పుడు మా మోదీ పాలన గురించి, కేంద్ర ప్రభుత్వం యొక్క పాలన సంబంధించి 11 ఏళ్ల పాలనలో ఏం చేశాము అని చెప్పి మేము కూడా ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి మా యొక్క పని మీకు డైరెక్ట్గా మీడియాలో కనిపించకపోవచ్చేమో, లేకపోతే మీకు ఇంకెక్కడైనా కనిపించకపోవచ్చేమో, కానీ అది ఖచ్చితంగా 100% ప్రజల లోపలికి పోతూ ఉంది. అది చాప కింద నీళ్ళగా విస్తరిస్తూ ఉంది. సమయం వచ్చినప్పుడు ఏ విధంగా అధికారంలోకి వస్తామన్నది మీరే చూస్తారు. చూస్తున్నారు. ఎందుకంటే అటు బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, ఏళ్ల తరబడి పాలన చేసినా కూడా అభివృద్ధి కుంటుపడడానికి ప్రధాన కారణం వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళ పార్టీ ఎజెండానే. బీజేపీ మాత్రం అన్ని విషయాల్లో కూలంకషంగా అటు ప్రజల గురించి కావచ్చు, అదేవిధంగా కేంద్రం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను కావచ్చు పూర్తి స్థాయిలో అటు ప్రజలకు చేరవేస్తూ క్షేత్రస్థాయిలో కూడా పర్యటనకు సిద్ధమవుతుందంటున్నారు బీజేపీ సీనియర్ నేత హైందవి.